హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: 4 బ్రెడ్ స్లైసెస్, 5 ఎగ్స్, బిగ్ సైజ్ ఆనియన్ 1 సన్నగా తరిగినవి, 5 గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు, సాల్ట్ తగినంత, టర్మరిక్ కొంచెం, రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్, బటర్ ఆర్ ఆయిల్ సరిపడినంత. ఇప్పుడు ఎగ్ మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 5 గుడ్లు పగలగొట్టి వేసుకోండి. తర్వాత హ్యాండ్ బీటర్ తీసుకొని ఎగ్స్ను బాగా కలపండి. కలిపిన తర్వాత అందులో తగినంత సాల్ట్, కొంచెం పసుపు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి హ్యాండ్ బీటర్తో ఎగ్ మిక్చర్ బాగా ఫ్లఫీ అయ్యే వరకు 2 నుండి 3 నిమిషాలు బీట్ చేస్తే ఆమ్లెట్ చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా వస్తుంది. ఎగ్ మిక్చర్ ఇప్పుడు రెడీ. ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ ప్యాన్ పెట్టి వేడి అయ్యాక కొద్దిగా బటర్ వేసి ప్యాన్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్ మీద పెట్టి ఒకవైపు 1 to 2 మినిట్స్ వరకు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు టోస్ట్ చేయండి. తర్వాత స్పాచులా సహాయంతో బ్రెడ్ని జాగ్రత్తగా ఫ్లిప్ చేయండి. మరోవైపు కూడా కొద్దిగా బటర్ రాసి క్రిస్పీగా మరియు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. బ్రెడ్ 2 వైపులా బాగా టోస్ట్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ పైన కొద్దిగా బటర్ను వేసి మెల్ట్ అవుతూ ఉండగా స్ప్రెడ్ చేయండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ను ప్యాన్ మీద పోసి మీకు నచ్చిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఎగ్ మిక్చర్ పూర్తిగా టోస్ట్ అవ్వకముందే మనం టోస్ట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని దీని మీద పెట్టుకోవాలి. బ్రెడ్ మొత్తం ఎగ్స్కి బాగా స్టిక్ అయ్యేలా కొద్దిగా 2 సైడ్స్ ప్రెస్ చేయండి. మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం కుక్ అవ్వనివ్వండి. తర్వాత స్పాచులా సహాయంతో మొత్తం ఆమ్లెట్ని చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేయండి. ఇలాగే మరోవైపు కూడా 1 to 2 మినిట్స్ కుక్ చేసి ఒక సైడ్ చీజ్ స్లైస్ని పెట్టి ఎక్స్ట్రాగా స్ప్రెడ్ అయిన ఆమ్లెట్ని లోపలికి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఇంకోవైపు ఉన్న బ్రెడ్ స్లైస్ని చీజ్ పైకి మెల్లిగా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు 2 వైపులా 1 or 2 మినిట్స్ టోస్ట్ చేయండి. ఇలా చేస్తే చీజ్ మెల్ట్ అయ్యి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, బ్రెడ్ ఆమ్లెట్ బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. వేడివేడిగా టమోటో కెచప్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. భార్గవి స్మార్ట్ హోమ్.